డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రముఖ కార్డియాలజిస్ట్ మీరు. ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు. అయితే మీ డాక్టర్స్‌కి జనరల్‌గా టెన్షన్ ఉంటది. వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోరు, మెయింటైన్ చేయలేరు. సో, మాకన్నా లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటది. ఇలా చెప్తూ ఉంటారు కదా! అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? ఎలా ఇంత కూల్‌గా ఉండగలుగుతారు? ఎప్పటికి ఇలానే ఎలా ఎలా ఉన్నారు? అప్పటినుంచి నేను ఎప్పటినుంచో చూస్తున్నాను. ఆహ్, ఇప్పుడు నేను బిజీ అని మీరు అంటున్నారు గదా! మీరు బిజీ గదా! సో, అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీయేనండి. ఎవరు బిజీ కాకుండా లేరు. సో, అంతకంటే నేను నమ్మే ఆహ్, అంటే ఫి నేను నమ్మే ఒక లైన్ ఉంది ఫిలాసఫీ. అది అందరికి ఉపయోగపడొచ్చు. నేను ఒక వీడియో చూసాను ఒకసారి. ఒక పాడ్‌కాస్ట్ బేసికల్లీ. హ్యూబర్ మ్యాన్ అని అమెరికాలో చేస్తాడు. ఆయన ఒక 84 ఏళ్ల పెద్దావిడతోటి ఇంటర్వ్యూ. ఆవిడ కొరియోగ్రాఫర్. ప్లేస్‌కి కొరియోగ్రాఫ్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఆవిడ చేస్తుంది. ఆవిడని అడిగాడు. ఆవిడ రోజుకి 2 గంటలు జిమ్‌కెళ్తుంది. 84 ఏళ్ల వయసులో. మీకు 84 ఏళ్ల వయసులో జిమ్‌కెళ్ళాల్సిన మోటివేషన్ ఎట్లా వస్తుంది ఫస్టు అని అడిగాడు. మై మదర్ డైడ్ ఎట్ 80. 80 ఏళ్ళకి మా అమ్మ పోయింది. సో, ఆవిడ 84 ఏళ్ళకి జిమ్‌కెళ్తోంది ఆవిడ. ఆవిడని అడిగితే ఆవిడ ఒక మాట అంది. ఆవిడ పెయింటింగ్ కూడా చేస్తుందన్నమాట. అది కాదండి మనకున్నప్పుడు నేను నాకు ఒక కారు ఉంటుంది, నాకు ఫోన్ ఉంటుంది, నా వస్తువులు ఉంటాయి, కొన్ని బట్టలు ఉండొచ్చు, ఆడవాళ్ళకి మేము ఈ వస్తువులు ఉండొచ్చు కాక దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము. ఇప్పుడు మీరు ఒక నెక్లెస్ పెట్టుకున్నారు, ఇంటికి వెళ్ళగానే జాగ్రత్తగా ఒక చోట దాచుకుంటారు కదా. సో యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ పొసెషన్స్, మీ వస్తువుల్ని. కానీ శరీరాన్ని ఎవడు పట్టించుకోడండి. అవును. ఎందుకు? అది ఒక వింత, అంటే ఇట్ ఇస్ సో క్లోజ్ టు యూ, మీరు దాన్ని మెయింటైన్ చెయ్యరు. సో మన వస్తువుల్ని మనం అంత ఎందుకు? ఇప్పుడు ఒక పెన్ ఉంది, ఆవిడ బ్రష్ గురించి మాట్లాడి బ్రష్ గురించి అనుకుందాం. నాకు రెండో పెయింటింగ్ కావాలి కాబట్టి ఒక పెయింటింగ్ చేసిన తర్వాత నేను దాన్ని చక్కగా కడుక్కుని దాన్ని ఎండబెట్టి దానికి ఒక కేసు పెట్టి జాగ్రత్తగా దాచుకుంటాను. నేను ఒక పెయింటింగ్ బ్రష్నే అంత నాకున్నటువంటి బిగ్గెస్ట్ ఆర్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? నా శరీరం కదా. నా శరీరం ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడవాళ్ళు వాళ్ళు బాగా కనిపించాలని చెప్పేసి వాళ్ళ శరీరాన్ని కొంచెం బెటర్ కేర్ తీసుకుంటారు, మగవాళ్ళు పట్టించుకోరు. సో అది సీరియస్ ప్రాబ్లం. సో అది ఇది పక్కన పెట్టి నేనేమనుకుంటానంటే నాకున్న బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇది. దీన్ని ఎంత జాగ్రత్తగా అంటే నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఏమేమి చెయ్యాలి అనేటటువంటిది కంటిన్యూస్గా చెయ్యకపోతే మనకు టైం తెలియదు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? చేయనండి. నేను మీకు మామూలు వీడియోలో ఏది చెప్తానో అన్నీ చేస్తాను. నేను ఊరికే ప్రవచనాలు ఇవ్వను. నేను బ్రేక్ఫాస్ట్ చేయను. నేను చెప్పేది చేస్తాను. నేను అన్నం జనరల్గా అవాయిడ్ చేస్తాను. వైట్ రైస్ అసలు తిన్నాను, అసలు అన్నమే తిన్నాను. సో లంచ్కి మధ్యాహ్నం దాకా కాఫీలతో నడుపుతాను బండి. కాఫీ తాగొచ్చు డాక్టర్? కాఫీ ఎంతైనా తాగొచ్చు. బ్లాక్ కాఫీ అయితే ఇంకా మంచిది. లంచ్కి కూడా రైస్ కానీ లేకుండా సలాడ్ కానీ ప్రోటీన్స్ ఎగ్స్ కానీ అలాంటివి తింటాను. ఈవినింగ్ ఎర్లీ, ఇప్పుడు మధ్యాహ్నం తిన్నాం కాబట్టి 6:30 కల్లా ఐ హ్యావ్ మై డిన్నర్. మ్యాక్సిమం 7 కల్లా ఐ హ్యావ్ ద డిన్నర్. ఆ తర్వాత ఇంకేం ఉండదు. డిన్నర్లో ఏముంటుంది? డిన్నర్లో కూడా ఈ ప్రోటీన్ సోర్స్ ఉండేట్టుగా ఇప్పుడు ఉంటే కార్బ్స్, రైస్ లేని టిఫిన్లు ఏవైతే అవి, ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్లు ఉండొచ్చు, మినుములతో చేసిన అట్లు కావచ్చు. రైస్ ఉండకూడదు. రైస్ ఉండకుండా చూస్తాను. ఇప్పుడు అలా అని చెప్పేసేసి మనకి ఇప్పుడు కామన్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఏంటంటే ఫుడ్ కదా. సో ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మేబీ యూ ఎంజాయ్ యువర్ ఫుడ్. మీకు ఐస్ క్రీమ్ ఉండొచ్చు, అకేషనల్ యూ కెన్ హ్యావ్ అన్ ఐస్ క్రీమ్. యూ ఎంజాయ్ ద ఫుడ్, డోంట్ ఇండల్జ్ ఇన్ ఫుడ్. అంటే ఎంజాయ్ చేయడానికి ఎంత కావాలి? ఇంత ఐస్ క్రీమ్ సరిపోవచ్చు. నా పొట్టను ఐస్ క్రీమ్తో నింపుకోకూడదు. అది అంటే మీకు ఇప్పుడు నాకు ఇష్టమైనవి కొన్ని ఉంటాయి, మీకు ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. మీకు ఇష్టమైనవి మీరు తింటూ ఉంటే యూ కెన్ రిలీజ్ లైఫ్. మనకి డైట్ అనేది, మన లైఫ్ స్టైల్ అనేది మనకు శిక్ష కాకూడదు. అది ఫైనల్లీ యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. అంటే పొట్ట నిండా తినరు. ఆ పొట్ట నిండా తిన్ననుకోండి. బట్ సి, ఆకలి వేసినప్పుడు ఆకలి చంపుకోవటం ఫిలాసఫీ కాదు. ఆకలి లేకుండా ఉండడానికి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మనకి హానికరం కాంతి తినాలి. అంటే రైస్ లేకుండా మీరు ఏం తింటారు అనేది థింగ్. రైస్ అంత డేంజరా డాక్టర్ గారు?
అంటే ఇప్పుడు ఒక వయసుకి ఒకలాగండి. ఇప్పుడు అంత అరిగించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. ఇప్పుడు నేను నాకు ఏం మంచిది అన్నటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను. నా సిస్టమ్‌కి ఏంటంటే నేను తింటే నేను ఈజీగా లావెక్కుతాను. ఈజీ పికప్. నా మెటబాలిజం అలాంటిది. మీ మెటబాలిజం డిఫరెంట్‌గా ఉండొచ్చు. మీరు ఏం తింటే లావెక్కపోవచ్చు. నా మెటబాలిజం ప్రకారం నేను ఇది తింటే వెంటనే లావెక్కుతాను. కాబట్టి నేను అవాయిడ్ చేస్తాను. ఎవరెవరైతే వాళ్ళ మెటబాలిజం బట్టి వాళ్ళ డైట్ డిజైన్ చేసుకోవాలి. అడుగుతారా డాక్టర్ పేషెంట్స్ మీలాగా మేము హెల్తీగా ఉండాలనుకుంటున్నాం, ఎప్పటికీ బరువు పెరగకుండా ఉండాలనుకుంటున్నామని? అంటే జనరల్‌గా వాళ్ళ గురించి అడుగుతారు. ఇప్పుడు నాకేం బెటర్ డైట్ అని అడుగుతారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను కెమెరా ముఖంగా చెప్పదలుచుకున్నాను. నేను చెప్పాల్సింది అంతా యూట్యూబ్‌లో ఉంది. సో మీరు ఇది చూసినట్లయితే నేను చెప్పేది అంతా కూడా ఇట్ ఈస్ ఆల్రెడీ టోల్డ్. దాన్ని ఆచరించడమే. చాలామంది చెప్తారు, సార్ మీ వీడియోలు మేము చాలా చూస్తాం సార్ అని చెప్తారు. కానీ ఏమీ ఆచరించట్లేదని చెప్పరు. సో కష్టంగా ఉంటాయి కదా. కష్టంగా ఉంటుంది. అప్పుడు కష్టంగా ఉందనుకోండి, అప్పుడు నా దగ్గరికి రండి. సార్ మీరు ఇది చెప్పారు, ఈ చేయడం నాకు కష్టంగా ఉంది. ఇప్పుడు మనం ఎలాగ దీన్ని అలా చేయాలి తప్ప ఒట్టిగా మనం ప్రవచనాలు విన్నట్టుగా లేకపోతే కామెడీ వీడియోలు విన్నట్టుగా ఈ వీడియో విన్నట్లయితే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫర్ యూ. డాక్టర్ వీడియో కామెడీ వీడియో అసలు ఎప్పటికీ కాదు. ఎందుకంటే అది మనకు ఏదో ఒక విధంగా ఏదో ఒక టైంలో మాకు యూజ్ అవుతూనే ఉంటుంది. అంటే చాలామంది చెప్తారు, సార్ పడుకునే ముందు రోజు మీ వీడియోలు చూస్తాం సార్ అని. చూస్తే లాభం ఏంటి? కోర్స్ ఇది మిమ్మల్ని ఇంటలెక్చువల్గా మీకు కొంచెం ఎడ్యుకేట్ చేయవచ్చు. ఆచరణలో పెట్టకపోతే ఉపయోగం లేదు కదా. జిమ్కి ఎంత ఎంత టైం జిమ్లో పెడతారు? అంటే నాకు పెద్ద టైం ఉండదు కాబట్టి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా. నేను 40-45 మినిట్స్ వెళ్ళగలుగుతున్నాను. 3 to 4 days a week వెళ్తా. ఎందుకంటే నాకు డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, కొన్ని కాళ్ళ నొప్పులు కావచ్చు, నడు నొప్పి కావచ్చు, షోల్డర్ పెయిన్స్ కావచ్చు, ప్రతిసారి మారుతూ వస్తుంది. అంటే ఆ పర్టికులర్ దానికి నేను జిమ్తో ఎలా కరెక్ట్ చేసుకోవాలి, మజిల్ ఇంబ్యాలెన్స్ అన్న దాంట్లో వెళ్తుంటుంది. అది చాలా అందరికీ అలా చేయొచ్చు కాక మీ అంటే బట్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూస్ మీ నీడ్స్ బట్టి యూ కెన్. బట్ అన్నిటికీ సర్వరోగ నివారిణి, సర్వ వ్యాధి హరిణి ఏముందంటే జిమ్ మాత్రమే. ఎక్సర్సైజ్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ 98% ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. అది కంటిన్యూస్గా మనం అలవాటు చేసుకుంటూ పోవాలి. యోగా కూడా చేస్తారంట. యోగా అనేది నేను ఒక 2-3 నెలలు బ్యాక్ పెయిన్ కోసం వచ్చినప్పుడు యోగా వాడుకున్నాను. అంటే స్ట్రెచింగ్ దాని వరకు. ఎందుకంటే ఇప్పుడు ఒక మీకు పెయిన్ వచ్చి నడు నొప్పో, కాలు నొప్పో, మెడ నొప్పో ఏదో వచ్చింది అనుకోండి, కంటిన్యూస్గా మీరు డైరెక్ట్ ఎక్సర్సైజ్ చేయలేరు కదా. ఫస్ట్ మీరు నొప్పి తగ్గడానికి లైట్ ఎక్సర్సైజెస్, లైట్ స్ట్రెచెస్ దాకా చేయాలి. దానికి యోగా అనేది చేసుకోవచ్చు. యోగా అనేది మీకు స్ట్రెంగ్తనింగ్ కాదు, ఇట్ విల్ ఈజ్ ద పెయిన్. మన ప్రాబ్లం కొంచెం సొల్యూషన్స్ చూపిస్తుంది. సొల్యూషన్స్ అంటే నొప్పి తగ్గిన తర్వాత యూ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ దట్. స్ట్రెంగ్తనింగ్ యోగా వల్ల రాదు, దట్ వెయిట్స్ వల్ల వస్తుంది, లిఫ్టింగ్ వెయిట్స్ వల్ల. సో దెన్ యూ హ్యావ్ టు గో టు లిఫ్టింగ్ వెయిట్స్. డాక్టర్ గారు మీరు కూడా మాలాగే ఇయర్లీ చెకప్ చేయించుకుంటారా? నేను అంటే ఇంకా 6 monthsకి ఒకసారి కొలెస్ట్రాల్ అందరూ చూడాలండి. సో ప్రతి ఒక్కళ్ళు 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం అనేది అవసరం. 6 monthsకి ఒకసారి? 6 monthsకి ఒకసారి. ఇయర్లీ వన్స్ ఫుల్ బాడీ చెకప్? ఇయర్లీ వన్స్ ఎక్కువ టైం అదే మిగతా చేసుకోవచ్చు. బట్ బ్లడ్ టెస్ట్ మాత్రం ఎస్పెషల్లీ కొలెస్ట్రాల్ మాత్రం 6 monthsకి ఒకసారి చేసుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే చాలా డేంజరా? అంటే మెయిన్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అది గుండె మీద ప్రభావమే చూపిస్తుంది ఎక్కువగా. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుందండి. అది గుండె, మెదడు, పక్షవాతం కూడా అందే కారణం. అంతేకాకుండా కాళ్ళు, పొట్ట అన్ని రక్తం అన్నిటికీ కూడా బ్లాక్ అవ్వడానికి కారణం బ్యాడ్ కొలెస్ట్రాల్. సో అది పరీక్ష చేసుకుని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే, ఫైనల్గా ఈ వీడియో చూస్తుంటారు, మీ హెల్త్ సీక్రెట్ వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటారు అంటే ఏం చెప్తారు డాక్టర్? లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ది బాడీ. మీ బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మీ శరీరం. సో దాన్ని జాగ్రత్తగా, అసలు అందం బట్టల్లోంచి నగల్లోంచి రాదు, మీ శరీరంలోంచి వస్తుంది. సో మీరు మీ శరీరాన్ని మీరు హెల్తీగా ఉంచుకుంటే మీరు ఏ బట్టలు వేసుకున్నా మీరు బాగా కనిపిస్తారు. అదే మీ హెల్త్కి ఇది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎప్పుడైనా చాలా టెన్షన్ వస్తుంది, స్ట్రెస్ ఉంటుంది, అప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు జనరల్గా నేను ఒక వీడియో చేయాలంటే చాలా ప్రిపరేషన్, టైంకి ఎవరు రాకపోతే చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది. మీరు అంత పెద్ద పెద్ద సర్జరీస్ చేసే డాక్టర్, అంత స్ట్రెస్ని, టెన్షన్ని ఎలా తట్టుకోగలుగుతున్నారు అసలు? టెన్షన్ తట్టుకోవాలి అంటే టెన్షన్లో ఎప్పుడు ఉండాలండి. అంతే. టెన్షన్లో ఉంటే, టెన్షన్ నుంచి పారిపోతే టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోం కదా. సో సంవత్సరాల తరబడి ఎలా టెన్షన్లో ఉన్నాం అనుకోండి,
ఈ టెన్షన్ నుంచి నాకు ఈ ఉద్యోగమో ఫ్యామిలీ ఏదో కావచ్చు, దీన్ని నేను తప్పించుకోనే క్వశ్చన్ లేదు. అప్పుడు ఆ టెన్షన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటాం. సో ఆ టెన్షన్ రావడానికి కారణం ఏంటి అది ఆలోచిస్తాం. అది పెద్ద కష్టం ఉండదు, చాలా సింపుల్గా ఉంటాయి. అది ఎందుకు ఆలోచించామంటే ఫస్ట్ మనం రెసిస్టెన్స్ ఏంటి, ఈ మనిషి నాకు వద్దు అంట. ఆ మనిషి బాస్ కావచ్చు, స్పౌస్ కావచ్చు, ఎవరెవరు కావచ్చు, వాళ్ళు షట్ ఆఫ్ చేసాం అనుకోండి, మనం 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 ఇంప్రూవ్ అవ్వం కాదు. బేసికలీ మనుషులు మారరు కదా, బాస్ మారచ్చు, భార్యాభర్తలు మారచ్చు, సిచ్యువేషన్స్ మారవు కదా, అందరు మనుషులే కాబట్టి. సో మనం ఇంప్రూవ్ కావాలి అంటే స్ట్రెస్లో ఉంటేనే నేర్చుకుంటాం. స్ట్రెస్ వదిలేని చోట పారిపోయాం అనుకోండి, కొత్త స్ట్రెస్ వస్తుంది. అవును. సో ఉండి ఎలాగ నేర్చుకోవాలని కొంచెం దాని దృష్టి పెట్టాం అనుకోండి, ఈజీ. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఎందుకో ఇంకా నాకు ఈ వీడియోని చాలా పెద్ద వీడియో చేయాలనిపించింది, అనిపిస్తుంది. ఒక పాడ్కాస్ట్ ఇవ్వాలి మీరు నాకు. సో సిరీస్ కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు, మీరు మాకు కూడా టైం ఇవ్వాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.